సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంటే ఈ మధ్య కాలంలోనే మనం కొంతమంది దేవతామూర్తుల గురించి వింటూ ఉన్నాము, కొత్తగా వింటున్నాము. అంటే కొన్ని విన్నప్పుడు ఇది వీళ్ళకు చేయటం వల్ల చాలా మంచి జరిగింది, చేస్తే మనకు మంచి జరుగుతుందని సామాన్యులంతా కూడా ఆ పూజా విధానాలు అవన్నీ మొదలు పెట్టడం కూడా చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, వారాహి, ప్రత్యంగిర ఇలాంటి దేవతలకు సంబంధించిన ఆరాధనలన్నీ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా చేస్తున్నారు. ఈ దేవతల పేర్లు కానీ పూజా విధానాలు కానీ మనం ముందు నుంచి విన్నది లేదు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం వింటున్నది లింగభైరవి అమ్మవారి గురించి. అంటే మనకున్న త్రిశక్తి స్వరూపాలలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురి రూపాలలో ఏ రూపం ఈవిడది, అసలు ఎవరు ఈవిడ, ఈ అమ్మవారి గురించి విశేషంగా మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఎక్కడైనా ఉందా? శాస్త్రం గురించి మాట్లాడే ముందు మన పురాణాలలో ప్రతి దేవతల గురించి ఒక వివరణ రాయబడి ఉంది. మీరు అన్న ప్రశ్న తీసుకుంటే దేవీ పురాణం. దేవీ పురాణంలో ఒక స్త్రీశక్తికి సంబంధించిన 18 అవతారాలను వివరించబడి ఉన్న ఒక సంక్లిప్తమైన సంపుటం అది. అంటే అందులో అమ్మవారు ఏ అవతారాల నుంచి మానవ శ్రేయస్సు కోసం ఏం చేసిందో రాయబడింది. మీరు అడిగినట్టు అమ్మ, మీరు వేసిన ప్రశ్నలో శాస్త్రంలో మొదట ప్రమాదం గురించి చెప్పబడి ఉంది, గమనించాల్సిన విషయం. ఎందుకంటే అమృతం వచ్చే ముందు విషమే వచ్చింది, తర్వాత అమృతం రావడం, దాన్ని పరమాత్ముడు తీసుకొని మనందరికీ దేవాది దేవతలకు ఇచ్చారు. కాబట్టి మొదట మనిషి తెలుసుకోవాల్సింది పూజలో ఏమి ప్రమాదం ఉంది. ఇప్పుడు చాలామంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. పూజ వల్ల కూడా ప్రమాదం ఉంది. ప్రమాదం ఇప్పుడు చూడండి, వారాహి మాతని గుప్తంగానే పూజించాలని రాయబడిన చరిత్రం అనేది కాశీ మహాక్షేత్రంలో రాసి ఉంటుంది. ఇలా శిలాఫలకాల పైన వారాహి మాతని నేరుగా దర్శించకూడదు, ఆవిడని చూడాలంటే తల కిందికి వంచి ఇలా చూస్తే కనబడుతుంది. గర్భగుడిలోకి ముఖ్యమైన వ్యక్తులు తప్పితే వేరే వారికి అనుమతి లేదు అని రాయబడినది మన దగ్గర ఉంది. అయినా కూడా కొందరు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు సాహసం చేసి లోపలికి వెళ్ళి పంతులు గారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి మేము లోపలికి వెళ్ళి చూసొస్తాం అమ్మని అని అంటే వద్దు అని ఎంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి రాకపోవడం వల్ల ఏం జరిగిందని చూస్తే అమ్మ దగ్గర కాళ్ళ దగ్గర రక్తం ఇద్దరు కక్కుకొని పడిపోయి ఉన్న సందర్భం కూడా మనకి వివరించబడినాయి చాలా చరిత్ర మాటల్లో. అంటే వారాహి మాతని ఎందుకు చూడకూడదు? ఇది మీరు అన్న లింగభైరవి పూజ గురించి మళ్ళీ వస్తాము. ఎందుకంటే అమ్మవారు రక్తబీజుడు అనే రాక్షసుని చంపిందే గోప్యంగా. అంటే ఆమె చంపడం అనేది ఎవరికి కనబడకుండా చంపింది. ఎందుకంటే ఇప్పుడు కౌమారి రూపం, వైష్ణవిదేవి రూపం, అమ్మ తీసుకున్న రూపాలలో దుర్గా రూపాలన్నీ తీసుకొని పార్వతీమాత స్వరూపం ఇవంట. ఆ రూపాన్ని చూపించలేదు ఎవరికి. అంటే ఇవంటే ఒక గుప్తంగా చేయాల్సిన పండగ భక్తులందరూ ఈరోజు బహిరంగంగా చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు ఏంటంటమ్మా, అమ్మ దగ్గర నియమాలు చాలా ముఖ్యంగా పాటించాలి. ఆ నియమాలు ఎంతమందికి తెలుసు ఈరోజు మీరు ఆలోచించండి. గుప్తంగా ఒక దేవతను ఎందుకు పూజించాలనేది తెలియకపోగా దేవతనే కదా అన్న ఆలోచనకు వచ్చాం మనం. అలా రావడం చేత ఏమవుతుందంటమ్మా, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తరతరాలకు ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే వారి కోపం ఏంటంటే పొరపాటు తెలుసుకునే ముందు చరిత్రలో ఏమి రాయబడి ఉంది, అంటే ఈ దేవత యొక్క గొప్పతనం ఎలా రాయబడింది, ఎందుకు వచ్చింది, ఇలా చాలా చాలా చక్కటి వివరణ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గురు సాధకుడు చెప్పిన మాటలే వింటాము. గమనించాల్సిన ప్రశ్న ఇక్కడ చాలా మట్టుకు సోషలైజేషన్ది తప్పు అని చెప్పవచ్చు. గుప్త నవరాత్రుల గురించి ఒక గురువు గారు వచ్చి ఇలా పూజించాలి అని చెప్పినప్పుడు అందరూ గుప్తంగా పూజిస్తున్నారు. వారాహి మాతను పూజించాలన్నా కూడా మన వంతు ఉండాలి. చూడండి, చాలా చక్కటి ప్రశ్న అది. వంతు లేనిది నువ్వు ఎలా పూజిస్తావు? అంటే మన అర్హత ఉండాలి. అంటే ఈ అర్హత ఎలా ఉండాలి? ఇప్పుడు వారాహి మాతని పూజించేటప్పుడు కానీ, దుర్గామాతను పూజించేటప్పుడు కానీ,
ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, ఆయన గారిని పెట్టేటప్పుడు కానీ ఏమంటారంటే ఫ్యామిలీ నుంచి వచ్చే తరుణాలలోనే పెట్టాలి అనేది మన పెద్దలు చెప్తుంటారు. మన పురాతనం నుంచి తాతల నుంచి వస్తున్న దాన్నే చేయాలి నాన్న పూర్వీకులు అని చెప్తారు. ఆచరించారా? ఆచరణ చాలా అవసరం కదా. వారాహిమాత విషయం కూడా ఏంటంటే అమ్మని తన శరీరంలో నిక్షిప్తం చేసుకోగలిగిన శక్తి ఉన్నప్పుడే, శరీరంలో నిక్షిప్తం అంటే మళ్ళీ అమ్మ శరీరం మీద రావడం కాదు, ఆమె యొక్క శక్తిని, ఆమె యొక్క రూపాన్ని నువ్వు మెప్పించగలిగే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అమ్మ స్వీకరణ నీ ఇంట్లోకి వస్తుంది. అది కూడా ఎలా వస్తుందంటే మీరు కారణ జన్ములు అయి ఉండడం చేత మిమ్మల్ని ఏదైనా సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉన్నప్పుడే ఆవిడ అర్హతని ఇంటి ఇలవెల్పు స్వీకరిస్తుంది. ఇక్కడ వారాహిమాత నేరుగా ఇంట్లోకి రాదు. ఇక్కడ వాళ్ళకంటే ముందు మన ఇంట్లో ఇలవెల్పులు ఉంటారు, కులదైవం ఉంటారు. మరి వీళ్ళని మీరు అవమానపరిచినట్టేగా ఇక్కడ దెబ్బ అక్కడ పడుతుంది. వచ్చిన విషయమే చాలా డెప్త్. గణేశుడికి అలా ఉండదు. మళ్ళీ దుర్గామాతకి వంతు కావాలంటారు. గణేశుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చిందులు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దుర్గామాత మళ్ళీ రూల్స్ అంటాం, రెగ్యులేషన్స్. మీరు అన్నట్టు అంటే కులదేవతను పక్కన పెట్టి ఈ ఆచరణ చేస్తున్నారు. అక్కడ కులదేవతను ఆచరించి ఈ అమ్మవారిని ఆచరించిన ఇబ్బంది లేదా? లేదు. ఇప్పుడు కులదైవంలో కూడా వంతన. ఇప్పుడు మన తాతలు ముత్తాతల నుంచి ఎవరైనా దేవుడు ఉన్నారనుకో, ఇప్పుడు మా కులదైవం వచ్చేసేసి నరసింహుడు. బాగా గమనించాల్సిన ప్రశ్న. నన్నే అడగొచ్చు చాలా మంది కామెంట్లలో, మీరు చెప్పిన దాంట్లో నిజమా అబద్ధం అంటే. నరసింహస్వామి మా కులదైవం అమ్మ. ఓకే, నేను శివభక్తుని. అవును, నేను కంప్లీట్ శివభక్తుని. అయితే నేను నరసింహస్వామిని ఎక్కడా తక్కువ చేయలేదు ఇంతవరకు. ఇప్పుడు కూడా నాతో పాటే ఉన్నాడు అనుకుంటా. ఎలా అంటే ఈ దుస్తులు ఆయనకి ఇష్టం, ఎరుపు రంగు. శివభక్తులు వేయాల్సింది గంధం రంగులు. కాబట్టి నేను ఈ దుస్తుల రూపంలో తండ్రిని నాతో పాటే పెట్టుకొని నా శరీరానికి నేను గంధము లేదా విభూది, ఇప్పుడున్న ఈ మిగతా రుద్రాక్షలన్నీ శివుడికి. అంటే గౌరవార్థంగా గౌరవాన్ని సంపాదించుకోవాల్సినది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరన్న ప్రశ్నకు వస్తే లింగ భైరవి, లింగ భైరవుడు లేడు. మీరు గమనించాలి, లింగ భైరవి వచ్చింది, భైరవుడు ఉన్నాడు. భైరవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భైరవుడు ఎవరు? శివుడు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ రూపంలో వచ్చాడు? శివుడు భైరవుడు కాదు, శివుడు రూపం భైరవుడు. భైరవుడు అంటే ఇప్పుడు మనం చూసుకుంటామా, జనరల్గా చాలా మంది ఇంట్లో భైరవుడు అని పేర్లు పెట్టుకుంటారు, కుక్కల్ని పెంచుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకా ఎన్నో రకాలుగా ఇంట్లోనే ఇస్తారు. శివుడి యొక్క నాట్యం చేస్తున్న సందర్భంలో ఆయన కేశాల నుంచి వచ్చిన రూపమే భైరవుడు, ఈ హెయిర్. అయితే తండ్రి ఏం చేస్తాడంటే భూమండలం మొత్తంలో బాబా భైరవనాథం అంటే కేదార్నాథ్లో మాత్రమే ఆయన ఒక నల్లటి ఒక రూపంతో ఒక 8-9 అడుగుల మంచి బలంగా అందరి కళ్ళలో కనబడతాడు. బాబా భైరవనాథ్ అంటే తండ్రుడు భైరవ రూపంలో మాత్రమే కనబడతాడు. ఈ భైరవ రూపమే ఎందుకు అక్కడ కనబడుతుంది అంటే తండ్రి ఏం చేశాడు, అక్కడ చేసిన గుడి కట్టిన క్షేత్రం అంతా కేదార్నాథ్ వేరు అయితే తండ్రి అక్కడ దర్శనం ఇచ్చేది అందరికేమో భైరవ రూపంలో. అంటే దీని అంతరార్థం ఏమిటి? ఇప్పుడు భైరవుడు అంటే ఇలా చెప్పారు స్వామి, ఓకే, కానీ లింగ భైరవి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తండ్రి శరీర భాగంలో నుంచి పార్వతీమాత రావడం చేత పార్వతీమాత స్వరూపాన్ని లింగ భైరవి అని అంటారు. ఇప్పుడు ఈ వివరణ ఒక స్పష్టత వస్తే లింగ భైరవితోని ఏం జరుగుతుంది ఇక్కడ? లింగ భైరవుడు అంటలేం, కానీ లింగ భైరవి ఎందుకు అంటున్నాము అని అంటే ఇక్కడ మనిషి అంతిమ స్థితికి వెళ్ళినప్పుడు పునర్జీవనానికి ఒక అవకాశాన్ని కల్పించడానికి పార్వతీమాత యొక్క అవకాశం అది. లింగం అంటే ఇక్కడ నుంచి భైరవి మాత అంటే ఏంటంటే మానవ శరీరం మనం అంటే చూసుకుంటే జననాన్ని మరణాన్ని రాసేది పరమాత్ముడైతే అంతటి బలాన్ని మోసేది తల్లి గర్వం. అంటే ఇప్పుడు అక్కడ లింగ భైరవి అని రూపం పెట్టడం చేత అమ్మ మళ్ళీ మన జీవితంలో ఒక ఆశని మళ్ళీ ఇవ్వడం. ఇప్పుడు ఎవరిదో గురించి చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, మీరే ఉన్నారు. ఎంతో కోల్పోయిన తర్వాత ఎంతో వెలిసిపోయినప్పుడు చూడండి, మనిషి కలియుగంలో చాలా డెప్త్గా మాట్లాడితే సొంతంగా మోసపోలేడు. గమనించాల్సిన ప్రశ్న, ఎప్పుడు మోసపోలేదు. ఒకరి ఖచ్చితంగా చేతి ఉంటుంది, ఆ చేతి ద్వారానే మోసపోతాడు. స్కూల్ నుంచి మొదలు పెడితే అమ్మ, ఇంకా ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి ఉంటారు, భర్త భార్య నుంచి ఉంటుంది, సమాజం ఆఫీస్ అన్ని. అంటే ఒకరి ప్రెషరైజేషన్ వల్లనే మనిషి డిమోటివేట్ అవుతూ ఉంటాడు కదా. అలా డిమోట్ అవుతూ సుసైడ్ వరకు వస్తారు కొంతమంది. లేదా కొంతమంది సెల్ఫిష్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఎక్కువ శాతంగా మంచి మనసు కలిగిన వాళ్ళు బాధపడతారు చూడండి. వాళ్ళకి అవకాశం ఇవ్వడానికని మళ్ళీ నీ జీవితం ఇక్కడ నుంచి మొదలు అని చెప్పడానికి వచ్చిన అవతార స్వరూపం ఇది. ఇంత డెప్త్లో పోవాల్సిన ప్రశ్నని లింగ భైరవి అని అనగానే అక్కడ ఏదో పూజలు జరుగుతున్నాయి అని అంటే ఎందుకు జరుగుతాయి పూజలు అంతరార్థాలు ఏమిటి? ఆ పూజలు ఎందుకు చేయాలి? శ్రీశైలం ఉన్న తల్లి మన దగ్గర
ఇప్పుడు ఈ రూట్లో వస్తుంటే 5-6 మల్లన్న గుడులు కనబడ్డాయి. మరి అక్కడ లేని మల్లన్న ఇక్కడ ఉన్నాడు అంతటా కదా, ఆయనే. ఆయనే కదా. అక్కడ ఏమున్నదంటే పవిత్రత, అక్కడ ఏమున్నదనంటే పూర్వీకులు నిక్షిప్తం చేసిన మహాశక్తి స్వరూపం, పుణ్యమైన మట్టి, పుణ్యమైన గాలి. అక్కడున్న ఆ వాతావరణంలో తల్లి భ్రమరాంబికాదేవి అమ్మవారి ముక్కుపుడుక పడిన ప్రాంతం అంటారు, అది శక్తిపీఠం. కాబట్టి అమ్మ కొలువై ఉందని చెప్పి అక్కడ పోయినప్పుడు మనకి ఒక మంచి తరుణం జరుగుతుంది, ఒక మంచి ఆలోచన వస్తుందని ఇదొక విభాగం. ఇప్పుడు ఇలాగే కేవలం కొంతమంది మాత్రమే ఆ రూపాన్ని పూజించాలి, అందరూ దాన్ని తట్టుకోలేరు. బాగా గమనించాలి. మన దగ్గర పూజించే దేవతలనే శాంత స్వరూపంతో ఉంటారు, ఉగ్ర రూపంతో ఉంటారు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటమ్మా, ఉగ్ర రూపంతో శాంత రూపమైన పనులు. ఇప్పుడు వచ్చిన చాలా పెద్ద మిస్టేక్ అది. అమ్మ ఆశించే పద్ధతి వేరే ఉంటుంది. ఓకే, అంటే ఏ రూపాన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టు పూజలు ఎవరు చేయాలి అంటే నీవు అంతటి సిద్ధహస్తత్వంలో ఉన్నప్పుడే చేయవలెను. ఓకే, ఇప్పుడు లింగభైరవి మాత గురించి మీరు అడిగినప్పుడు అమ్మ ఏ నిర్ణయాల భక్తులను పిలుస్తుంది, నా డ్యూటీ ఏంటంటమ్మా నీకు జాబ్ ఇవ్వడం. నువ్వు నన్ను తీసుకొచ్చి ఏం చేస్తున్నావు అని అంటే ఆఫీస్ ప్యూన్ పని చేయిస్తున్నావు అంటే ఎంత డెప్త్ ఉందో చూడండి. నా డ్యూటీ నీకు డ్యూటీ ఇవ్వడం, నువ్వేం చేస్తున్నావు వాడు ప్యూన్ గారు రాలేడు అని చెప్పేసి వాడి డ్యూటీ నన్ను చేయమంటున్నావు అంటే నేను కంప్లీట్ డైవర్షన్లోకి వెళ్ళిపోయా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తే, అమ్మతోని చేయించుకోవాల్సిన పనులు మన దాకా చేరాలి అని అంటే నీ అర్హత చాలా ముఖ్యమైనది. ఓకే, భక్తులు అడిగే ప్రశ్న మళ్ళీ ఏంటంటే దేవతకి అంత అర్హతలు కావాలన్నా అంటే అమ్మకి తెలియదా మనకి ఏమి ఇవ్వాలంటే, అమ్మ అడుగడుగున నిన్ను పెడితే లింగభైరవి దాకా నువ్వు వచ్చావు అంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయావు అని అర్థం. గమనించాలి. అడుగడుగున నేనున్నా, నన్ను అక్కడక్కడ చూడలేనిది లింగభైరవి రూపంలో నేనున్నా అని చూసావనంటే మిగతా చోట్లలో నన్ను చూడలేవని అర్థం. గమనించాల్సిన ప్రశ్న. ఇల్లు గెలవని వాడు ఊరు గెలవగలదా? ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే ఏ పూజలు చేసుకున్నా ఎంత 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 లగ్జరియస్ లైఫ్ అనుభవించినా ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ అవర్ హౌస్. ఇంటికంటే పుణ్యమైన మహాస్థలాలు ఉన్నాయా? రాయబడినాయి కదా ఇవన్నీ. కాబట్టి నీవు ఇంట్లో పేరెంట్స్ ద్వారా, ఇంట్లో భర్త ద్వారా, పిల్లల ద్వారా, లేకపోతే ఇంకేదైనా పరిస్థితుల ద్వారా ఒత్తిడిని నువ్వు గెలవగలిగితే ప్రతి చోట అమ్మున్నట్టే. నీ తల్లి రూపంలో అమ్ముంది అంటే, భార్య రూపంలో ఉన్నట్టే, అందరి రూపంలో అంటే అంత మైండ్ ఆ యొక్క మానసిక స్థితి కోల్పోయాం మనం ఇక్కడ. ఎలా కోల్పోయాం తెలుసా? నిన్ను ఇండివిజువల్గా చేసి నీ వెనకాల మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ వల్ల నువ్వు కోల్పోయావు. ఇది అబ్సల్యూట్గా కలియుగంలో జరుగుతుంది. అంటే ఎవరో ఏమో మాట్లాడుకుంటే మనని మనం కోల్పోతామా? రియాక్ట్ అవుతున్నది కదా. ఇక్కడ విషయం ఏంటంటే పట్టించుకోవద్దుగా. మరి పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలి? వచ్చిన పంచాయతీ అది. ఇప్పుడు నీకు కూరగాయలు అన్నీ తీసుకురా స్వామి అని అంటే అన్నీ వదిలిపెట్టి కొత్తిమీర కట్ట తీసుకొని వచ్చాడు ఆయన. ఎందుకు అని అంటే ఇది అన్నిట్లో లేస్తాం కదా అంటే మరి కూరగాయలు మరి ఇప్పుడు మెయిన్ పాయింట్ మర్చిపోయి కొత్తిమీర కట్ట పట్టుకొని వస్తే మరి మిగతాది అంతే ఏంటంటే వర్షం ఏంటంటే నువ్వు పట్టించుకునేది వినడం లేదు. నువ్వు ఇప్పుడు నన్ను చాలామంది ఏదో అన్నారమ్మా, నేను రియాక్ట్ అవుతూ ఉంటే బాధ అవుతూ ఉంటుంది నాకు. రియాక్ట్ కావద్దు అని అంటే వీడికి చెవుడిలబడు, వీడు మొండోడనా లేకపోతే వీడు హవలగాడా అంటారు. అందరి వల్ల సాధ్యం కాదు రియాక్ట్ అవ్వకుండా. ఇప్పుడు రియాక్ట్ అవ్వడమే కలియుగం. మీరు బాగా గమనించండి. అవ్వాలంటారా అవ్వద్దంటారా? రియాక్ట్ కాకపోతే ఏమవుతుందంటే అమ్మా, సాధువులు ఉన్నారు ఇప్పుడు. నా వర్షన్ ఏంటంటే రియాక్ట్ అవ్వడమే. రియాక్ట్ ఎవరు కాకూడదంటే నిజంగా నువ్వు అన్నీ కోల్పోయినప్పుడు ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు రియాక్ట్ కావద్దు. నీకు భార్య అనే ఒక రూపం ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు నీతో పాటు, ఇంట్లో అమ్మ నాన్న అన్ని పనులు చేసుకొని వచ్చి ఉంటావు కదా. ఇన్ని ఉన్నప్పుడు నువ్వు రియాక్ట్ కాకపోతే యు ఆర్ కంప్లీట్గా ఇల్నెస్ ఉన్న పర్సన్, అంటే నువ్వు రోగితో సమానమే. ఇన్ని ఉన్నవాడు రియాక్ట్ అయితే అవుతాడు కదమ్మా. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఎవరో ఏదో అన్నప్పుడు అది ఇమ్మీడియట్లీ జడ్జిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను తప్పు చేశానంటే ఏ విధంగా తప్పు చేశాను. కలియుగంలో బాగా గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, మనిషి 90% పొరపాటులోనే అవతల వ్యక్తిని పొరపాటు అనుకుంటున్నాడు. నిన్ను అనలేదు కానీ నిన్నే అన్నట్టు ఫీల్ అయిపోయి కొన్ని సంసారాలు ఇంకా రోడ్డులనే ఉన్నాయి కదా. అది ఎప్పుడు అవుతుంది తెలుసా? మళ్ళీ తెలిసేది చితి మీద కాలేటప్పుడు, మంట పెట్టేటప్పుడు ఒక కట్టేయండి అని అంటే కొంతమంది వచ్చి పాలు పోసేవాళ్ళు ఉంటారు, నోట్లో నీళ్లు పోస్తారు, మళ్ళీ కట్టేయాలి. అమ్మ ఎవరైనా వంశపోలు ఉంటారండి, ఎవరైనా చేసిండి అని అన్నప్పుడు చూడమ్మా, అది వేసే సమయానికి కట్టేసేటప్పుడు ఎందుకు వేయాలంటారంటే రుణ బాధ్యతలో నీకు ఏదైనా ఉంటే అది అక్కడికి వెళ్ళిపోతుంది. కట్టేయాలంటారు, మట్టన్న వేయాలంటారు. ఇలా ఎందుకు వేయాలంటారంటే నువ్వు ఆ వ్యక్తి యొక్క రుణంలో ఉన్నావు. 20 ఏళ్ళ క్రితం ఒక మాటతో విడిపోయావు, 30 ఏళ్ళ క్రితం ఒక మాటతో విడిపోయావు. ఇక పైన ఆ మనిషి కనబడని ఆ మనిషి చిత్రపటంలో ఉంటే చిత్రపటంతో నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చేయగలుగుతావు? పగకన్నా మనిషి కావాలి కదా. కాబట్టి ఇక్కడ రియాక్షన్ లేకపోతే ఏమవుతుందంటే అమ్మ,
తప్పు నిజంగా చేసిన వాడు కూడా నిన్ను తప్పులో పెట్టగలడు. ఓ. నువ్వేమో ధర్మం వైపు నిలబడితే 10 మంది అధర్మమైన వాళ్ళు వచ్చి మా ధర్మాన్నే అధర్మం అని అనే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనం గమనించిన ప్రశ్న ఇంత డెప్త్కి ఎందుకు అవుతుందా అంటమ్మా, ఒక దేవత ఒక దేవుడు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఇచ్చిపెట్టారు మన సమాజానికి. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే ఎవరిది వాళ్ళు గొప్ప అని పరిస్థితికి రావడం చేత అసలైన గొప్పతనం మనిషి అనేది కనిపెడతలేరు. ఇప్పుడు నువ్వు లేనిదమ్మా ఒక భక్తురాలు అనుకుందాం, లక్ష్మీ స్వరూపానికి నీవు పూజించగలిగే పద్ధతి నీ పూర్వీకుల ఆచరణతో ఉంటేనే ఆ లక్ష్మీ స్వరూపానికి విలువ. ఇప్పుడు నువ్వు సడన్గా తీసుకొచ్చేసి నువ్వు అష్టసుగంధాలు పెట్టేసేసి నేను ఇంకేదో పెట్టేశానంటే నీ దేవత లేచి నాట్యం చేయదు అక్కడ. కానీ భక్తితో ఏం చేసినా అంటారు కదా, భక్తితో ఏం చేసినా స్వీకరిస్తుంది కదా. భక్తితో ఏం చేసినా స్వీకరిస్తుంది అని అంటే నువ్వు ఏమి పెట్టొద్దు మరి పూజా సామాగ్రిలలో. ఎందుకు పెడుతున్నారు మరి అంటే దేవత నీవు పెట్టేటప్పుడు నీ ఆసక్తిని గమనిస్తుంది. నా బిడ్డ ఏ విధంగా నాకు స్వీకరణ తెస్తుంది, పువ్వులు తెంపుకొని వచ్చింది, పాలు తీసుకొని వచ్చింది, లేకపోతే ఇంకేదైనా తీసుకొని వచ్చింది అన్న దాంట్లో నీవు ఎన్ని సందర్భాల్లో ఆ అమ్మని నీ అంతఃకరణ శుద్ధితో గుర్తు చేసుకుంటావు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కూడా మనం ఓం నమః శివాయ అనుకోవచ్చు. అంత మాత్రం నా తండ్రి మన దగ్గర లేడా లేకపోతే తండ్రి రాలేడా అనే ప్రశ్న కాదు. మనసుకి అమ్మ నువ్వు చూపించే ఆ అలంకరణకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక దేవత ఏ విధంగా దేవత అనిపించుకోగలుగుతుంది, లక్ష్మీమాతని అలంకరణ చేసిన తర్వాతే లక్ష్మీ స్వరూపం. ఇప్పుడు ఏ దేవత నేనంత కదా, ఇక్కడ అలంకరణ లేనిది ఒక దేవత అనిపించుకోదు. అలంకరణ వల్ల నీకు మళ్ళీ పుణ్యం రాదు, గమనించాలి. అలంకరణ వల్ల నీకు పుణ్యం రాదు. నీ పూర్వజన్మ ఈ జన్మలో చేస్తున్న పుణ్యఫలాల ద్వారానే ఒక దేవత నీవు ఇలా వేస్తున్నప్పుడు చేసిన కర్మలలో ఎంతటి నిజం దాగి ఉన్నదో చూసే స్వీకరిస్తుంది. ఇక్కడ వరకు ఒక ప్రశ్న మీరు అన్నట్టుగా అయితే లింగభైరవి మాత విషయానికి వచ్చేసరికి మనిషి ఇవన్నిటిని దాటుకుంటూ అక్కడికి వచ్చినా కూడా నా తల్లి జగన్మాత ఎంతో గొప్పదో చూడండి, మళ్ళీ నీ జీవనాన్ని పునరావృతం చేయడానికి నేనున్నా అంటది. చూసారా, ఇన్ని తప్పులన్నీ చూసాం, ఇన్ని ఓర్పులన్నీ భరించాం అన్నీ మునిగి ఆఖరికి మొన్న ఒక ఆడబిడ్డ పోయినా కూడా మళ్ళీ పెళ్ళి అనే సందర్భం ఇచ్చిన గొప్ప తత్వమే ఈ పార్వతీమాత స్వరూపం. కాబట్టి జగన్మాత ఎవరైనా ఈ అమ్మవారిని స్వీకరణ చేసే దాంట్లో చూడండి ఇన్నున్నా ఇక్కడ వ్యత్యాసాలు. ఆవిడ మన దాంట్లో ఏంటంటమ్మా ఇవన్నీ డెప్త్గా పోయే ప్రశ్నలు. పార్వతీమాత ఎక్కడ కూడా ఉంటుంది మళ్ళీ, ఇక్కడ గౌరీమాత రూపంలో ఉంది, ఆడపిల్లలు గోరింటాకులో ఉన్నది, నెత్తిలో పువ్వుల్లో ఉంది, చీర కట్టుకుంటే అలంకరణలో ఉంది, కాళ్ళకి పసుపు పెట్టుకుంటే ఉంది, కాళ్ళకి మెట్టెల్లో ఉంది, ఇక గజ్జలు పెడితే అందులో ఉంది, తాళిలో అర్ధనారీశ్వరుడు ఉంది. ఇన్ని రూపాయలు వదిలిపెట్టి అక్కడ దాకా ఎవరు వస్తారంటే అమ్మ ద పర్సన్ హూ కెనాట్ వాంట్ టు, అంటే మళ్ళీ ముందు లైఫ్ని చూడలేను అనుకున్న వారు పోతారు అక్కడికి. ఇంకేది లేదు, అంతా అయిపోయింది, అన్ని దారులు మూసుకుపోయి. అలాంటి దారినే అమ్మ మరో దారి ఇచ్చడమే ఈ యొక్క రూపాన్ని అప్పట్లో గురువులు లేకపోతే అక్కడ ఉన్న సాధువులు అక్కడ ఉన్న ఇంకెవరు పెద్ద మనుషులు ఒక నిర్ణయం తీసి ఉంచారు. ఇదే దాంట్లో ఉన్న అంతరార్థం. కానీ అమ్మ ప్రత్యేకతల కంటే ముందు ఎన్ని ప్రత్యేకతలు మాట్లాడడం ఇప్పుడు మనం ఇప్పుడు లెంత్గా పోయినప్పుడు ఏం జరుగుతుందంటమ్మా, అడుగడుగున ఉన్న ఈ ధైర్యాలన్నీ కోల్పోకూడదు మీరు. ఇప్పుడు నీకు అన్నదమ్ములు ధైర్యం ఇస్తే నువ్వు కొన్ని సందర్భాలు బలంగా ఉంటావు కదమ్మా, నాన్న ధైర్యంగా ఇస్తే ఒక ధైర్యంగా ఉంటావు కదా, నీకు నీ పెనిమిటి నీకు ధైర్యం ఇస్తే కొంత ఉంటావు కదా. ఇట్లా ఇన్ని ధైర్యాలు కోల్పోకూడదు. ఇన్ని ధైర్యాలు కోల్పోతున్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ప్రశ్నకు జవాబు రావచ్చు. నా ఉద్దేశంగా 1,000,000 మందిలలో ఒకళ్ళిద్దరు మాత్రమే రీచ్ అవుతారు అక్కడికి. ఇప్పుడు చాలామంది లింగభైరవి ఆరాధన అనంటే మనం ఏదైతే ఆరాధిస్తున్నామో ఈ ఆరాధన కాదు, ధ్యాన పద్ధతిలో మాత్రమే ఆరాధించేది, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టడము, మీరన్నట్టు భౌతిక పూజలు అంటే పువ్వులు ప్రసాదాలు కాదు, ఓన్లీ ధ్యాన రూపంలో ముద్రల ద్వారా మాత్రమే అని చెప్పి, ఇది వాస్తవం? అంటే ఇప్పుడు ముద్రణ ఎవరి ముద్ర అది? ఎక్కడ ముద్రలు? సహజ సిద్ధమైన వాళ్ళకి ముద్రలు వస్తాయా? రావు కదా. మీకు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు చేయాల్సిన మర్యాదలు తెలిసినాయి, ఇంట్లో వంటింట్లకు సంబంధించిన మర్యాదలే తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి ముద్రలు తెలుస్తాయి అంటే శాస్త్రీయతలో జరుగుతున్న తప్పులు ఇవే. ఒక ఇల్లాలు కానీ ఒక సహజ సిద్ధంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అక్కడున్న ముద్రలు ఎలా తెలుస్తాయమ్మా? ఇదే మనం చేసే చాలా ముఖ్యమైన పొరపాటు. ఒక ముద్రణ వేసేటప్పుడు కూడా నీవు ఆ అర్హతని సంపాదిస్తేనే ఆ ముద్రణకి విలువ. యువర్ టీచర్ ఇస్ దేర్.
అండ్ యువర్ ఆస్కింగ్ ఫర్ ఇంటర్వెల్. ఆ. ఏదో మనం ఇలా అంటామా ఇలా అంటాం ఏదో చూపిస్తాం కదా, అంతే. నీ టీచర్ నిన్ను చూడగలిగితేనే ఆమె ఆ పాయింట్లను పంపించగలుగుతుంది. కరెక్ట్. నువ్వు ఇప్పుడు అదే ఒక చిన్నప్పుడు మా విషయం చెప్తాను. మా స్నేహితుడు ఇలా అంటున్నాడు లేచి, అందరు ఏమడతావు ఇలా ఆడతాం కదా నీళ్ళు, వాడు ఇలా అంటున్నాడు. ఆడితే ఆవిడ కూడా షాక్ అయింది, ఇదేంది ఎక్కడిది ఇదేంద్రా అందరు ఒకలా కొడితే నువ్వు ఒకలా ఆడుతున్నావు అంటే, మా ఊర్లో ఇట్లనే అడుగుతారంటే, ఇట్లా అంటే ఏంటంటే ఆయన నీళ్ళు తాగడానికి పోవడానికి ఇట్లా అంటారంట. అంటే ఊర్లో ఆయన కొంచెం నేర్పించారు ఇలా. మన దగ్గర ఏమంటారు నీళ్ళు ఇలా అంటారు కదా, లేదంటే టీచర్ అని పిలిచి నేను ఒక 1 minute పోతాంటారు కదా, ఆయన పెట్టడం ఇలా ప్రత్యేకంగా పెట్టక దీని మీద కొట్టిద్ది ఆవిడ వచ్చి, అందరూ ఒకలా ఉంటావు నువ్వు ఒకలా ఉంటావు కదా అంటే వింతగా అనిపిస్తుంది కదా. అంటే నీ అర్హత కూడా అవతల వ్యక్తి కనబడాలి కదమ్మా. యువర్ ఎక్స్పీరియన్స్, నీ మెచ్యూరిటీ లెవెల్ అవతల వ్యక్తి కంటెంట్లో ఉండగలిగితేనే చూస్తుంది. ఇప్పుడు నువ్వు సడన్గా ముద్రణ వేసావు, ఈ ముద్రను ఎవరి కోసం వేసావు? మరి నీకు ఎవరు చెప్పాలి ఆ ముద్రణ వేయాలని? ఇక్కడ రాసి ఉందా అమ్మ ముద్రలు వేయాలని? ఇదేంటంటే జడ్జిమెంట్ లేని వర్డ్స్ వల్లనే మనిషి అతలకుతలం అవుతాడు కదా. లింగభైరవి రూపం పేరు చెప్పినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే భయపడిపోతారు. ఇప్పుడు ఆ ముద్రలు నేర్చుకోవాలి అనుకుంటారు. ఆ ముద్రలు ఎవరు పడతారు నేర్చుకుంటారా? రాగలయా? అసలు ఆ ముద్ర కంటే అర్హత చాలా డెప్త్ కిందికి. ఇప్పుడు ఇన్ని విషయాలు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్పానంటమ్మా, చాలా ఫోన్లు వచ్చాయి, చాలా మంది అడుగుతూ ఉంటే పూజ ఎక్కడైనా చేయొచ్చు అన్నారు కదా, ఎలా అయినా ఉండొచ్చు కదా అన్నారు కదా, ఏ విధంగా పోవాలి అని అంటే, ఇలవెలుపులో కులదైవాన్ని దాటి నువ్వు ఏ పూజ చేయలేవు. ఇక్కడ వాళ్ళు లేరు అన్నప్పుడే లింగభైరవి దాకా చేరాలి. అర్థమైందమ్మా? వాళ్ళైతే అక్కడ ఉన్నాక ఎలా పోతావమ్మా? ఇక్కడ అమ్మనే కదా. ముద్రలు ఎవరు నేర్పిస్తారు తెలుసా అమ్మ? 10th క్లాస్కి డిగ్రీకి చాలా తేడా ఉంటుంది తల్లి. 10th క్లాస్ అబ్బాయి వచ్చి డిగ్రీ ముద్రలు వేయలేడు, కానీ డిగ్రీ అబ్బాయి 10th ముద్రలు వేయగలడు. కాబట్టి నువ్వు ఎక్స్పీరియన్స్ అంటే అర్హత, అనుభవం చాలా ముఖ్యమైనది ఇక్కడ. మళ్ళీ ఇంకా నేను డిగ్రీ అన్న మాస్టర్ పెద్ద పెద్ద ఉంటాయి అవి, అలాంటి వాళ్ళ ద్వారా గురువులకి సాధ్యం అది. మీ వల్ల మీరు అన్నట్టుగా అంటే సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటంటమ్మా, అలా చాలామంది ముద్రల ద్వారా వెళ్ళాలంటారు, కానీ అందరూ వెళ్ళాలి అనలేరు ఎవరు కూడా. అందరూ వెళ్ళే ప్రయత్నాలు కాకుండా మన దగ్గర ఉన్న లక్ష్మీ స్వరూపాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్వీకులు మనందరికి ఇచ్చారు. ఇలా వెలిపిచ్చాడు, కులదైవం ఇచ్చారు, సంవత్సరానికి ఒక్కసారికి మనకు తీర్థయాత్రలు ఇచ్చారు, 12 నెలలకి కావాల్సిన బోలెడు పండుగలు ఇచ్చారు. ఎన్ని వేసాము. సంక్రాంతిలో గొబ్బమ్మని పెట్టలేని మనము పెద్ద పెద్ద ముద్రలు పెడతామా అమ్మ? పెట్టలేము, కానీ ప్రయత్నం చేసి కింద పడతారు. ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఈ లింగభైరవి అమ్మవారి క్షేత్రాలు కూడా ఈశాలో తప్ప ఎక్కడా లేవా అండి? అలా ఏం లేదు. లింగభైరవి మాతని వాళ్ళు అక్కడ ప్రతిష్టాపన చేసి ఉంచుకున్నారు. అర్ధనారీశ్వరి తత్వం ఉన్న ప్రతి గుడికి ఆ విలువ ఉన్నట్టే. అంటే ఇప్పుడు శివస్వరూపమే కదా. ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఏదో సంస్థ పేరు అన్నారు కదా, ఇప్పుడు ఆ సంస్థ కాకుండా ఈ గుడిలో అన్ని సంస్థలలో లేవు తల్లి. అంటే కొన్ని అర్హతలు సంపాదించి పెట్టుకున్నప్పుడు కొందరు వ్యక్తులకి ఆ అర్హతకు సంబంధించిన ఆలోచనలు చేయడం ద్వారా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్నది లింగభైరవి అని అంటే అమ్మ స్వరూపమే. మరి పార్వతీమాత పరమేశ్వరుడు అయితే వివరంగా మన దగ్గర ఎక్కడ విడదీయబడలేదు. కాబట్టి ఏంటంటే వారిని ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చాలా ఉన్నాయి గుడిలలాగా, ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సాధారణంగా మనం ఏ ఆలయం చూసినా, క్షేత్రం చూసినా మగవారే అర్చకత్వం వహిస్తూ ఉంటారు ఆలయంలో. ఇక్కడ విశేషంగా ఆడవాళ్ళే మొత్తం ఆ క్రతువులన్నీ చేస్తున్నారు, ఎందుకనండి? అంటే ప్రశ్న మంచిది. అంటే డెప్త్గా వెళ్తే జవాబు ఇచ్చినట్టే. మేము స్త్రీ కణం చనిపోవడం చేతనే స్త్రీ అపవిత్రత అవుతుంది. నెలసరి అపవిత్రం కాదు. నా ప్రశ్న డెప్త్లోకి వెళ్ళాలి. స్త్రీ యొక్క శరీరంలో అండాశయాలు విడుదలవుతున్న సమయంలో ఒక అండం విడుదల కాగానే అమ్మ కొన్ని క్షణాలకి చనిపోతుంది. ఆ చనిపోయే తరుణమే అబద్ధం అంటున్నారు, ఆ చనిపోయే తరుణమే అపవిత్రం అంటున్నారు, ఆ చనిపోయే తరుణమే గుడికి అర్హత లేదు అంటున్నారు. అంతే, నెలసరి అనట్లేదు ఎవరు. చాలామంది సైంటిఫిక్గా కూడా రుజువు చేశారు. అయితే అక్కడ మీరు మంచి ప్రశ్న డెప్త్గా వెళ్తే అండాశయాల యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే జీవితాన్ని ప్రారంభించడం. అంటే ఒక పిండాన్ని స్వీకరించి మళ్ళీ తర్వాత మనిషి యొక్క మొదటి స్థితికి తీసుకురావడం. ఇప్పుడు లింగభైరవి అని అంటే మరి అక్కడ అర్హత సంపాదించగలిగిన స్త్రీలు మాత్రమే చేయగలరు. అంటే అమ్మకి అర్హత ఇచ్చినట్టే అక్కడ. అంటే పేరు చూడండి, లింగ భైరవి. ఇప్పుడు స్త్రీలింగం పురుషలింగం అన్న మాట మాట్లాడడానికి రాదు. లింగం అనగానే ఇప్పుడున్న జనరేషన్స్ అర్థం చేసుకునేవాడు ఒకటే, అంటే మేల్ ఆర్ ఫీమేల్. కాబట్టి అమ్మకి గౌరవార్థంగా పూజన. కామాఖ్యాదేవి అర్హత సంపాదించగలిగిన ఏకైక గుడి కామాఖ్యనే. లింగభైరవి గుడి కంటే పవిత్రమైనది. ఎందుకంటే అమ్మ డైరెక్ట్ అక్కడ దర్శనం ఇస్తుంది. కామాఖ్యాదేవి ఎంతటి రూపం అంటే అక్కడ ఉన్న నెలసరి జరిగిన 3 రోజుల యొక్క ఆ వివరణ అమ్మ ఇట్లా తెల్లటి ఒక క్లాత్ పరిచి వాళ్ళు
అమ్మది 3 రోజుల తర్వాత ఇలా కట్ చేస్తారంట. కట్ చేసి వచ్చిన భక్తులకు ఇచ్చేవాళ్ళంట, వాళ్ళు తాయెత్తులో పెట్టుకునే వాళ్ళంట. తాయెత్తులాగా ఇప్పుడు చాలా మంది చెప్పట్లేరు, ఇంట్లో మెడలో ఆ. మెడలో వేసుకునే వాళ్ళంట తాయెత్తులాగా. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటున్నారు మన వాళ్ళకి భయం అయ్యి, కానీ ఇలా ఎవరికి ఇచ్చేవాళ్ళంట తెలుసా అమ్మ? ఎవరికైతే నెలసరి సమస్య ఉండి, గర్భం దాల్చే సమస్య ఉండి, ఎవరికైతే ఇబ్బంది, కడుపు నొప్పి, నడుము నొప్పి, మెడల నొప్పులు ఉంటాయి ఈ సందర్భాల్లో కదా, వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట. అంటే స్త్రీలు మాత్రమే స్త్రీలే వేసుకోవాలా? ధరించాలి. స్త్రీలకే సమస్య కాబట్టి అక్కడ అమ్మవారు 3 రోజులు అంటే 5 రోజుల వ్యవధిలో ఉమ్. ఒక శిల్పం నుంచి రక్తస్రావం కావడం ఎంత చరిత్రలో మీరు అసలు వివరణ ఉంచారమ్మా. అసలు ఆ టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ 3 రోజులు అఘోరాలందరూ ఉమ్. ఒకసారి ఇట్లా పక్కన కూడా కన్ని సైగ చేసి చూడరు, అంత బంగులో ఉంటారు. ఇలా పెట్టి వాళ్ళు ఊదే ఆ శంఖనాదాలు, ఆ డోరు ఇలా మూసే సమయం చూసినప్పుడు విభూది ఇట్లా ఎగరేసుకొని పైకి 3 రోజుల్లో వాళ్ళు మత్తులోనే ఉంటారు. అక్కడ ఎవరు రానియరు లోపలికి. ఆహా. అంటే అమ్మకి అంతటి ఆహ్వానం ఇస్తారు జగన్మాతకి. ఆవిడ చేసింది నేను చూసారా మళ్ళీ, ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారికి ఇవ్వండి అంటే జగన్మాత ఆలోచన చూసారు ఎంత గొప్పదో. అవును, అవును. అంటే వారికి గౌరవార్థంగా అఘోరాలు ఉన్నారు. ఇప్పుడు ఆ ఆచరణ మన దగ్గర కనబడతలేదు, తగ్గిపోయింది రాను రాను. మళ్ళీ మీరు అన్నట్టుగా ఇప్పుడు అది ఇవ్వట్లేరమ్మా. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారంటే వేరే విఐపీస్కి ఇస్తున్నారు. ఒకప్పుడు అందరికి ఇచ్చేవాళ్ళు. మీకు తెలుసా తెలంగాణ ఆంధ్ర ప్రజల్లో చాలామంది ఉన్నారు ఉమ్. ఇక్కడ నుంచి లాంగ్ డేస్ జర్నీస్ చేసి అది తెచ్చుకునే వాళ్ళంట. అట్లా చెప్పే వ్యక్తులు మన దగ్గర ఉన్నారు ఇప్పటికీ. అంత పవిత్రత ఉన్నది. అంటే అమ్మవారి అనుగ్రహం కూడా రాను రాను అందరికీ అందకుండా పోతుంది. అందకుండా పోయిందంటే ఇక్కడ కమర్షియాలిటీ మనుషులు అయ్యారు. అమ్మలాగా లేదు కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇదే వచ్చిన విషయం. ఇప్పుడు అక్కడ ఉండాల్సిన అమ్మ వేరే దగ్గర ఉండగలిగింది అని అంటే అక్కడ కొన్ని అందుబాటులో లేకపోవడం చేత అమ్మ ఈడ కూడా ఉంటుంది కదా అని కొంతమంది నిర్ణయించిన నిర్ణయాలు అవి. కాబట్టి ఏంటంటే అమ్మ మీరు అన్నట్టుగా స్త్రీ జీవితాన్ని ప్రారంభించడానికి ఉండడం చేత వాళ్ళ అర్హత ఇచ్చారని అర్థం. అందులో డెప్త్గా సైంటిఫిక్గా పోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు అంటే ఈ ఆరాధన చేస్తున్న వాళ్ళంతా కూడా ఆడవాళ్ళు అన్ని వేదాలు శాస్త్రాలు అన్నీ చదువుకొని ఉండాలా? అంటే ఒక పురోహితుడు అన్నీ చదువుకుంటాడు, నిత్యం సంధ్యావందనాలు ఇవన్నీ చేస్తూ ఉంటారని అంటూ ఉంటారు కదా, మరి వీళ్ళు కూడా ఇవన్నీ చేయాలంటారా ఈ ఆడవాళ్ళు అక్కడ పూజ చేయడానికి? అంతటి అర్హతని కొన్ని స్థితిగతులలో వాళ్ళకి కొన్ని బేసిక్స్ మాత్రమే నేర్పించవచ్చును. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉంటారు. 13 సంవత్సరాలు దాటిన స్త్రీకే లింగభైరవి మాత యొక్క రూపం విలువ తెలుస్తుంది. 13 సంవత్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు. వేదశాస్త్రం ఎలా ఉంటుందంటమ్మా, కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయి, అన్ని శ్లోకాలు చదవలేరు కదా. కాబట్టి వాళ్ళకి నేర్పించే దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మిగతా వారంతా ఫాలోవర్సే. మీ గురువుగారు ఉన్నారు, మీ గురువుగారు తర్వాత మీరే గురువు కదా. అలానే మీ గురువుగారు ఉన్నప్పుడు గురువుగారు అనలేరు కదమ్మా. ఒక గురువు చెబుతున్న విధానాన్ని పాటించడానికి శిష్యులకు కూడా అర్హత ఉండాలి తల్లి. ఇప్పుడు శ్రీకృష్ణుడు లాంటి మహానీయుడే మహాయుద్ధంలో ఒక సారథి ఉంచున్నాడు. అవును. వాళ్ళ కుటుంబీకులు కౌరవులు, పాండవులు. యుద్ధం ఇద్దరి మధ్యలో జరిగింది. విజయం ధర్మందే అయ్యింది. అవును. ఇప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం జరగకుండానే వాళ్ళకి న్యాయం చేసేయచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కౌరవులు ఓడిపోతారు, మీరు ఓడిపోయిన వాళ్ళు అవుతారు, వీళ్ళు గెలిచిన వాళ్ళు అవుతారు అన్నారు. మనిషికి ఏంటంటమ్మా, అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడని యుద్ధం చేయలేరు. అక్కడ వాళ్ళు బాగా ప్రతీకారంతో యుద్ధం చేశారు. విజయం శ్రీకృష్ణుడు అప్పటికి చెప్పాడు, రణరంగం అర్జున ఖచ్చితంగా రక్తపు మడుగులో ఉండి అటు ఇటు నా బంధువులే ఉండి వాళ్ళని చూడలేని పరిస్థితుల్లో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఉన్నప్పుడు కలిగే ఆ బాధ నేను వర్ణించలేను అని అంటాడు. కానీ అర్జునుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ అహం చాలా అదమున ఈగో, మమ్మల్ని అదన్నారు, జూదంలో ఓడించారు ఆడించారు అని చెప్పేసి పోతారు కదా. ఆఖరికి పాండవులే గెలిచారు, విజయం గెలవలేరు అంటే. కానీ మహాభారతం నుంచి సారాంశం ఏమి తీసుకుంటావు చూడమ్మా. ఒక గురువే జగద్గురువు అంటారు శ్రీకృష్ణ మహానీయుడిని. జగద్గురువు దగ్గరుండే యుద్ధం చేయించాడు. అంటే ఇక్కడ మనిషి ఏం నేర్చుకోవాలి? లింగభైరవి మాత రూపం దగ్గరమ్మా ఎంతో అలసిపోయిన ఎంతో ఆలోచనలు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటే వారి యొక్క గొప్పతనం. ఎక్కడ గుడి లేదు, ఒకవేళ 100 గుడిలు ఉంటే మీకు ఈ ప్రశ్న రాకపోయేది. ఇంకోటి ఏంటంటే మేము క్షేత్రస్థాయిలో ఉండడం చేత ఒక క్షేత్రంలో ఉన్న గొప్పతనం మాత్రమే మాట్లాడాలి. క్షేత్ర గొప్పతనం అంటే ఆ క్షేత్రం ద్వారా ఎంతమంది బాగుపడ్డారు. కాబట్టి ఏంటంటే మంత్ర ఉచ్చారణ మనస్సాక్షితో సంబంధించింది. వేదాలను ఉచ్చరించాలన్నా ఆ శరీరం కారణంతో పుట్టి ఉండాలి. అందరి నోట్ల వేదం రాదు, కొందరి నోట్లే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు, 7 సంవత్సరాలకు వదిలేస్తారు వాళ్ళని తీసుకొచ్చి. 7 సంవత్సరాలకి ఏం తెలుసని
చల్లిన సాలము, సమయానికి భోజనం ఉండదు. 7 ఏళ్లలో బాగా నిద్రపోవాలి. మా అమ్మ కూడా ఏం చేసిందంటే 7 ఇయర్స్లో నన్ను వేసేసినప్పుడు, మేము అందులో ఉన్నప్పుడు ఆ లైఫ్ చూసినప్పుడు ఎలా ఉండే అంటమ్మా, ఎటు చూసినా మా అమ్మాయి కనబడేది, కానీ రియల్గా మా అమ్మ ఉండకపోయేది. బాధ, భయం. ఇప్పుడు వాడు ఏడుస్తాడు, నేను ఏడుస్తాడు. ఈ ఇద్దరికిద్దరు చూసుకొని ఏడిచి వాడే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు ఇక. ఎందుకంటే మీ అమ్మ రాదు, మా అమ్మ రాదు, వీక్లీ వన్స్ సత్యాన్ని తెలుసుకుంటారు అక్కడ. ఎన్ని బాధలు అనుభవించావంటే అమ్మ చిన్నప్పుడు. సలనిల స్నానం కోపాలే, స్నానం చేయకపోతే పరిశుభ్రంగా ఉండకపోం, బట్టలు పిండాలన్న కోపాలే, ఎందుకంటే పిండుకొని ఆరేసుకుంటే మళ్ళీ వేసుకోవాలి. ఇన్ని బాధలు అనుభవించి ఈరోజు ఒక రూపానికి, ఒక మాటకి, ఒక మర్యాదకి విలువ వచ్చిందనంటే ఆ రోజు అన్ని అనుభవాలు. కాబట్టి ఏంటంటే వేద పాఠశాలల్లో వాళ్ళు అంత సులభంగా ఏం నేర్చుకోలేరమ్మా. అక్కడ ఉన్నారు, చేస్తున్నారంటే అది ఎంతో గొప్పతనంగా వచ్చింది. అందరి వల్ల వస్తుందా? దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ వేదాన్ని పఠించలేరమ్మా. వేదాన్ని పఠించిన వాళ్ళు దుస్తులు లేకుండా కేవలం ఒక చిన్న కేశం పెట్టుకుంటారు అంతే. గౌరవం లేదు ఇప్పుడు. వేద పాఠశాల పిల్లలు కూడా మీరు అన్నట్టుగా వేదం చదవాలంటే కూడా భయంతో కూడుకున్నట్టు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటికి ప్రయారిటీస్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు క్షేత్రానికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. క్షేత్రపాలకులు అంటే తెలుసా అమ్మ మీకు? ఆ క్షేత్రానికి కాపలా వాళ్ళు మంత్రాలు చదివిన వాడే ఉండేవాడు. ఎలా ఉండేవాడు తెలుసా అమ్మ? 6.5 అడుగులు ఆయనకు ఒకటే నేర్పించేవాళ్ళు. నీ డ్యూటీ ఆయుధము, వచ్చిన వాళ్ళు ఏదైనా అధర్మంగా చేస్తే వాడికి గుడ్డు పగలగొట్టాలి. ఆయన డ్యూటీ అదే. మళ్ళీ అది కూడా మంత్ర ఉచ్చరణ ద్వారానే శ్రీమన్నారాయణ అని కొట్టేసేయాలి అదే. అంటే చూడండి, అంటే అలా నేర్పించే వాళ్ళు. ఒకటైతే ఆ శ్రీమన్నారాయణుడే ఆ బద్రీనాథుల నుంచి కిందికి దిగి వచ్చేటట్టు మంత్రముచ్చరణ చేసిన వాడు కూడా కారణ జన్ముడే అక్కడ. అంటే తండ్రి ఎవరిని ఎక్కడ పుట్టించాలనేది ఆయనకు తెలిసిన విశేష వివరణ. అఘోరాలందరూ నాకు తెలిసి గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు అఘోరాలే, నాగసాధువులే. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మంత్రాలు చదవరు. తండ్రి వాళ్ళకి కావాల్సిన డ్యూటీ ఒకటే ఏంటంటే వాళ్ళు భారీ ఎత్తుగా ఉండి దేహాన్ని మహా మంచులో ఇలా పెట్టి కూర్చోవడం వాళ్ళ డ్యూటీ. వీళ్ళని చూసి అవతల 100 మంది కదిలిపోవాలి భయపడి. త్రిశూలం తీసి పొడి చేసాడంటే ఎక్కడే ప్రాణాలు పోతే తెలియదు. వాడు అసలు మాట్లాడాడు, సైలెంట్గానే కూర్చొని ఉన్నారు. ఎప్పుడు చూసినా మత్తులోనే ఉంటారు వాళ్ళు. 100 సంవత్సరాల క్రితం అఘోరాలేగా తలలు పగలగొట్టింది అందరిది. వస్తామే 100 సంవత్సరాల క్రితం మన దగ్గర ఎన్నో ధర్మ సందేహాలను కాపాడింది వాళ్ళే కదమ్మా. ప్రొటెక్టర్స్ ఎవరుండే అమ్మా ఇంతకు ముందుకు మీకు? మనకి ఎవరుండే అమ్మా? పోలీసులు లేరు కదా. 100 years ముందే వాళ్ళు. అఘోరాలకు మరి వాల్యూ ఎలా వచ్చింది మరి? ఇప్పుడు వాళ్ళు పేరు ఎలా సంపాదించారు మరి? అఘోరాలు అంటే ఎవరు, ఘోరాలు అంటే ఎవరు? అఘోరాలు అని అంటే కుళ్ళు కుతంత్రాలని, శత్రుత్వాన్ని, దుఃఖాన్ని, బాధని, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి వాళ్ళు ఆ అఘోర స్థితికి వెళ్ళడం. మీరందరూ బాగుండడానికైనా ఆ పరిస్థితికి వెళ్ళారు. ఘోర ఎవరంటే అమ్మా, కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వాళ్ళని ఒక క్షేత్రంలో కూర్చొని నరాలని మంచిగా సంధిస్తాడు. అంటే ఆయన ధర్మబద్ధమైన పూజల్లో కూర్చుంటారు. అఘోరాలు క్షేత్రపాలకులు తల్లి. మేము చాలా ఛానల్లో చెప్పాము. వాళ్ళు ఎందుకు కొడతారు గురుగారు త్రిశూలాలతోనంటే మరి ఒకప్పుడు పాలించడానికి వచ్చిన వాళ్ళు కదా. మరి అట్లా డెప్త్గా పోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా లింగభైరవి మాత ఆలయం గురించి మాట్లాడుకుంటూ, ఆ అమ్మ గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ పోతే ఏదైతుంటమ్మా, పార్వతీమాత స్వరూపమే. ఆ అమ్మ అడుగడుగున ఉన్నది, కానీ మనిషి ఒక్క అడుగు కూడా వేస్తలేడు ధర్మం వైపు. కాబట్టి ధర్మం గెలిపించే విధంగా సమయం రావాలేమో దానికి కూడా రావాలి కదా. సంతోషం అండి, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్కారం.